పిల్లగాని తల్లిదండ్రులే పిల్లగానికి అరే నీకు ఇంకంతకన్నా రమ్మని పెళ్లి చేస్తా, ఈమె వద్దు ఇంతకన్నా రమ్మని పెళ్లి చేస్తా, నువ్వు దాన్ని చంపేయమంటేనే చంపేసిండు. అంత డేర్ తోటి తల్లిదండ్రులు ఎవరి బలం లేకుండా వాడు ఒక్కడు చేయలేడు కదా. మనకి డేర్ అన్నది ఎక్కడ సరిపోతుంది? అందులో ప్రేమించిండు ఎక్కడ సరిపోతుంది? అందు గురించి ఆ తల్లిదండ్రి వాళ్ళ మాటలు వాళ్ళ కుటుంబం మాటలు విని మీకెందుకు నువ్వు జైల్లో పోయినా మేము ఇడిపించుకొస్తాం, పెద్ద ఆడ మీకేదేం లేదు, మేము ఇడిపించుకొచ్చుకుంటాం, మాతో 4 రోజులు బెయిల్ మీద తెస్తాం. కోర్టు చుట్టూ తిరుగుతారు. కోర్టు చట్టం అన్నీ ఇక తెలుసు. ఆడ కరెక్ట్ గా చూసినవి కూడా అవి మాసిపోతున్నాయి, అవి పక్కకి ఎత్తండు బయటకు వస్తున్నాయి అంతే. అదే ఎందుకంటే సంపంగనే సిలిండర్ కాకుండా మళ్ళీ వాడిని ఎక్కడెక్కడో ఎతకాలి కదా. ఎతికే బదులు నేనే పోయి సిలిండర్ అయినా అప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేయాలి? ఎందుకు చంపినావు, నువ్వు దేనికి చంపినావు, వచ్చి సిలిండర్ అయినావు అని వాడిని ఎమ్మటి అక్కడ వాడిని చంపేస్తా అంతే కదా. ఇప్పుడు తల్లిదండ్రులు ఏమంటున్నారంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు 7 అన్నదమ్ములకు ఒకటే చెల్లి అంట, మాకు అప్పచెప్పండి మేము చూసుకుంటాం లేదా చంపేయండి ఇంతే కావాలి. వాళ్ళు అన్నది కరెక్ట్ ముమ్మాటిగా. వాళ్ళ తల్లిదండ్రులు 7 అన్నలు నిజంగా వాళ్ళకు పౌరుషం ఉంటే ఇంకొక ఆడపిల్లకి ఇలా జరగొద్దు, జరగకూడదు కూడా. మేమంటున్నాం కదా, అంటే ఆడోళ్ళం కదా. ఆ పిల్లని గర్భింతో కడుపులో వాని బిడ్డ కదా పెరిగింది, మరి వాడికి ఎట్లా పానం ఒప్పించింది, ఎందుకు చంపిండు? అనుమానం కూడా ఎక్కువైంది. యూట్యూబర్ కదా, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కానీ వీటి వల్ల అనుమానాలు బాగా ఎక్కువైపోయాయి. అనుమానం కాదు ఏం కాదు. వాళ్ళ తల్లిదండ్రి అమ్మాయి మేము ఇచ్చి పెళ్లి చేయలేదు కదా, నువ్వు అని చంపే మీకు కట్నం గిట్నం అంతకన్నా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాం అనగానే అమ్మాయిని చంపేసిండు. వాళ్ళ బలం లేనిది ఏది కాదయ్యా, వెనక బలం లేనిది ఏంది అవుతుంది? అంటే అత్త తల్లి ప్లేస్ లో ఉండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దన్నా గానీ అత్తగారి ఇంట్లోనే ఉన్నాడు అతను. మరి ఈ విశ్వాసం ఎక్కడికి వెళ్ళింది అంటారు? విశ్వాసం అన్నది ఎక్కడుంది? విశ్వాసం ఉన్నది ఎప్పుడో గాలిలో కొట్టుకొని పోయింది. విశ్వాసం ఉన్నది ఉంటే ఇవన్నీ ఉంటాయా? నాయన చంపుతాడా? ఒకప్పుడు జరిగినాయా? ఎక్కడో ఒక్కడ ఎవరో ఒకళ్ళు చంపంగా చూసినాం కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు లవ్ చేసుకొని 4 రోజులు వాడుకొని చంపేస్తానే ఉన్నా, మనం చూస్తలేదా? మరి విశ్వాసం నీతి నిజాతి ఎక్కడుందయ్యా? మొత్తానికి ఏమంటారు మరి? ఇప్పుడు అతనికి శిక్ష జరుగుతున్నాయి, పబ్లిక్ శిక్షలు పడట్లేదు, కోర్టులో వాయిదాల మీద వెళ్ళిపోతూనే ఉన్నాయి. అవును, దీనికి ఏం చెప్తారు మీరు? అట్లా వాయిదాలు పడకుండా బెయిల్ మీద రాకుండా ఆ చట్టం అన్నది నిజంగా కరెక్ట్ గా ఒక ఆడవాళ్ళ గురించి ఆడపిల్లల గురించి చెయ్యాలంటే ఎవరినైనా వామనెట్ట చంపినరో వీడిని కూడా అట్టనే, లేకపోతే వాళ్ళ గొప్ప చెప్పవను.